చూద్దాం. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 14 నుంచి 15 వచనాలు. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 14 నుంచి 15 వచనాలు. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 12 వర్సెస్ 14 to 15. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను. అందుకు వారు, నీవు పిచ్చిదానవనిరి. అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు, అతని దూత అనిరి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ పేతురిని వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. తర్వాత వాళ్ళు జైల్లో వేశారు. వేసిన తర్వాత వాళ్ళందరి కోసం సంఘం ప్రార్థిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేస్తున్నారు. తప్పకుండా దేవుడు కార్యం జరిగిస్తారని ఉద్దేశంతో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అయితే ఆ సమయంలో వెన్ పీటర్ హ్యాడ్ కన్సిడర్డ్ వర్స్ 14 కదా, వెన్ షీ రికగ్నైజ్డ్ పీటర్స్ వాయిస్ బికాస్ ఆఫ్ హర్ గ్లాడ్నెస్ షీ డిడ్ నాట్ ఓపెన్ ద గేట్ బట్ ర్యాన్ ఇన్ అండ్ అనౌన్స్డ్ దట్ పీటర్ స్టూడ్ బిఫోర్ ద గేట్. ఇక్కడ మనం ప్రాముఖ్యంగా చూసినట్లయితే ఇక్కడ ఆమె పేతురు వచ్చాడు. వెన్ పీటర్ నాక్డ్ ఎట్ ద డోర్ ఆఫ్ ద గేట్, గర్ల్ నేమ్డ్ రోదా కేమ్ అండ్ ఆన్సర్ హిమ్. ఆమె డోర్ ఓపెన్ చేయలేదు, కానీ అయినప్పుడు కూడా ఆమె పేతురు వాయిస్ అని ఆమె గుర్తుపట్టినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. అంటే ఆమె ఎలా చూసింది ఒకసారి ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఎలా చూసింది ఆమె, ఏ నేత్రాలతో ఆమె చూసింది ఒకసారి మనం ఆలోచన చేస్తే మనకి అక్కడ ఆ యొక్క మాటలోని అర్థం మనకు అర్థమవుతుంది. ఆమె అనుకుంది పేతురు అక్కడ ఉన్నాడు అని. ఎలా నువ్వు చూసిందని ఆలోచిస్తున్నట్లయితే ఒకసారి ఆమె దేవుని యొక్క ఆత్మీయ నేత్రాలతో ఆమె చూసినట్లుగా మనకి అక్కడ కనబడుతుంది. ఎందుకంటే అక్కడ అందరూ కూడా మరి 14 వచ్చిన ఒకసారి చదువు. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను. ఆమె ఏం చేసిందంటే ఆ పేతురు వచ్చిన తర్వాత అక్కడ పేతురు నిలుచున్నట్లుగా ఆమె చెప్తున్నట్లుగా మనకి కనబడుతుంది. అయితే మనం చూసినప్పుడు కొన్నిసార్లు మనము అందరూ ప్రార్థన చేస్తున్నాం, అందరూ కూడా సంఘం అంతా కూడా ప్రార్థన చేస్తున్నారు, కానీ బయట పేతురు ఉన్నట్లుగా ఎవరు గుర్తించట్లేదు. పేతురు అక్కడ ఉన్నట్లుగా వాళ్ళు ఎవరు గుర్తించట్లేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే బట్ దే సెడ్ టు హర్, యు ఆర్ బిసైడ్ యువర్ సెల్ఫ్, యూ కెప్ట్ ఇన్సిస్టింగ్ ఇట్ వాస్ సో, దే సెడ్ ఇట్ ఈస్ ఏంజల్. అందుకు వారు, నీవు పిచ్చిదానవనిరి. అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు, అతని దూత అనిరి. అయితే అక్కడ మనం చూసినట్లయితే అక్కడ వాళ్ళందరూ చూస్తున్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఆమెకు అక్కడ దూత వచ్చారు, కానీ అక్కడ పేతురు కాదని అంటున్నారు. కానీ ఒకసారి చూసినట్లయితే అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. కానీ ఒకవైపు ప్రార్థన చేస్తున్నారు, కానీ వాళ్ళు ఇంకోవైపు వాళ్ళు నమ్మట్లేదు. వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారు అందరు కలిసి, కానీ వీళ్ళు మాత్రం ఎవరు నమ్మట్లేదు. వాళ్ళు ఏం ప్రార్థన చేస్తున్నారంటే వాళ్ళ నోటికి ఏదైతే వస్తుందో ఆ ప్రార్థన చేస్తున్నారు. కానీ వాళ్ళు నిజంగా పేతురు అక్కడ ఉన్నాడని, అక్కడ పేతురుని దేవుడు విడిపించాడని, ఆయన తీసుకొచ్చి వాళ్ళ ఇంటి ముందు ఉన్నాడని ఆ నమ్మకాన్ని వాళ్ళు కలగట్లేదు. కారణం ఏంటంటే వాళ్ళ మనసు తెరవబడలేదు కాబట్టి. అందుకే మన జీవితంలో మనం ప్రార్థన చేసినప్పుడు మన ఆత్మీయ నేత్రాలు తెరవకపోతే మనకేమీ అర్థం కాదు. మనం ప్రేయర్ చేస్తుంటాం, కానీ మనకేమీ అర్థం కాదు. కారణం ఏంటంటే మన ఆత్మీయ నేత్రాలు తెలిస్తేనే మనకు అసలు అక్కడ జరిగే విషయం అక్కడ అర్థమవుతుంది అనమాట. సో సమ్టైమ్స్ అవర్ ఓన్ వై సీ, కొన్నిసార్లు మన కళ్ళు చూస్తూ ఉంటాయి, కానీ మనమేమి చెప్పలేం. ఎందుకు చెప్పలేమంటే మనం చెప్తున్న మాట కొంతమంది కొన్నిసార్లు నమ్మరు. మనం ఎంత చెప్పినా సరే ఇది ఆత్మీయంది ఎంత చెప్పినా సరే కొంతమందికి అర్థం కాదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు బాహ్యంగా చూస్తారు కాబట్టి ఆత్మీయ విషయాలు వాళ్ళకి అర్థం కాదు కాబట్టి వాళ్ళు కొన్నిసార్లు అలా మాట్లాడుతుంటారు. అయితే ఇక్కడ చూసినట్లయితే కొంతమంది వెన్ షీ రికగ్నైజ్ పీటర్స్ వాయిస్ అంటే ఆమె పేతురు యొక్క స్వరం మాత్రం విందంతే. ఆమె డోర్ తెరవలేదు, కానీ ఆమె యొక్క పీటర్ యొక్క స్వరం మాత్రం విన్నట్లుగా మనము చూస్తున్నాం.
అయితే బికాస్ ఆఫ్ హర్ గ్లాడ్నెస్ షీ డిడ్ నాట్ ఓపెన్ ద గేట్ బట్ ర్యాన్ ఇన్ అండ్ అనౌన్స్ దట్ పీటర్ స్టూడ్ బిఫోర్ ద గేట్. అక్కడ పేతురు అక్కడ ఉన్నాడనే విషయాన్ని ఆమె ఖచ్చితంగా చెప్తుంది. ఎలా చెప్పగలదు? ఒకసారి ఆలోచిస్తే ఆమె ఆత్మీయ నేత్రాలు తెరిచి ఆత్మీయ నేత్రాలతో చూస్తుంది కాబట్టి అలా చెప్పగలదు. అందుకని మన క్రిస్టియన్స్ అందరూ కూడా దేవుడు నాకు చెప్తున్నాడు ఈ మాట అంటే మనం నమ్మలేం. కొన్నిసార్లు అనుకుంటాం మనందరం కూడా. ఎందుకు అనుకుంటామంటే మనం చూసేటువంటి విధానం ఆ విధంగా ఉంటుంది అనమాట. మనం చూసే విధానము మనం ఆ విధంగా ఉన్నప్పుడు మామూలులే అనుకుంటాం చాలాసార్లు. కానీ మనం ప్రార్థిస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు మన విశ్వాసంతో ప్రార్థన చేయాలి. మనం అంత మాత్రం కాదు, కానీ దేవుడు ఏదైనా జరిగిస్తాడు, దేవుడు ఒక కార్యం కోసం మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఈ కార్యం జరిగిస్తాడనేటువంటి నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థన చేస్తే తప్పకుండా మన ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. ఆత్మీయ నేత్రాలు తెరవబడితే అప్పుడు దేవుడు మనకి ఏం చేయబోతున్నాడో మనం చూడగలుగుతాం. అది ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సమ్టైమ్స్ అవర్ ఓన్ ఐస్ సీ దట్ విత్ అవర్ ఓన్ ఐస్ బట్ ఇట్స్ ఇంపాసిబుల్ టు స్పీక్. అంటే కొన్నిసార్లు మన అనుభవం మాత్రం మనకు చెప్తుంది. కొన్నిసార్లు మనము చెప్తే కూడా అర్థం కాదు కొంతమందికి. వాళ్ళకి మళ్ళీ ఆ పరిస్థితి మన జీవితంలో జరిగి మళ్ళీ ఆ కార్యం జరిగేంత వరకు కూడా కొంతమంది నమ్మడానికి ఇష్టపడరు వాళ్ళు. ఎందుకంటే ఆత్మీయ జీవితంలో ఆ విధంగా ఉండదండి. ఆత్మీయ జీవితంలో దేవుడు మనతో మాట్లాడితే మనకి నేత్రాలు తెరవబడాలి. దేవుని సన్నిధిలో మనం తెరవబడి మనం ప్రార్థన చేయటం చాలా ప్రాముఖ్యమైంది. అందుకని వర్స్ 15 ఒకసారి చదువుతాం ఒకసారి. అందుకు వారు, నీవు పిచ్చిదానవనిరి. అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. అయితే అక్కడ చూసినట్లయితే వారు చెప్తున్నారు, వాళ్ళు నువ్వు పిచ్చిదానివి అని అంటున్నారు. ఎందుకంటే మరి ఆత్మీయ నేత్రాలు మనకు లేకపోతే, మనకు బాహ్యమైన నేత్రాలు ఉంటే మనం ఈ యొక్క ఆత్మీయ నేత్రాలు చూసినప్పుడు మనకి ఏమీ కనపడదు. మనకు అసలు ఏ అద్భుతం మనకు కనపడదు. మన జీవితంలో ఏ కార్యం జరగదు. ఎందుకంటే మన ఆత్మీయ నేత్రాలతో మన బాహ్య నేత్రాలు చూస్తున్నాం కాబట్టి మనకి ఏ అద్భుతం జరగదండి. మనకి దేవుని యొక్క అద్భుతం జరగాలంటే మనకు తప్పకుండా మనం మనసు తెరవబడాలి, మన ఆలోచన తెరవబడాలి. మనం చూస్తున్నప్పుడు దేవుడు జరిగిస్తాడు నమ్మకంతో, మన విశ్వాసంతో ప్రార్థన చేస్తేనే దేవుడు జరిగిస్తాడు నమ్మకంతో ఉంటేనే మనకి ఆ కార్యాలు మనం చూడగలుగుతాం. లేకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా సరే అవేమీ జరగదండి. ఎందుకంటే మన ఆత్మీయ నేత్రాలతో చూడట్లేదు. అందుకే వెన్ షీ సెడ్ ట్రూ బికాజ్ షీ వాజ్ సీయింగ్ విత్ హర్ ఓన్ ఐస్. ఆమె ఆత్మీయ నేత్రాలతో ఆమె చూస్తుంది కాబట్టి ఆమె చెప్తుంది అక్కడ పేతురు ఉన్నాడు అని చెప్తుంది. అంటే ఆమె చూడలేదు, డోర్ తెరవలేదు, కానీ పేతురుని చూడలేదు, కానీ ఆమె వాయిస్ గుర్తుపట్టింది. ఆమె చెప్తుంది ఏంటంటే అక్కడ పేతురు ఉన్నాడు అనే విషయం ఆమె చెప్తున్నట్లుగా మనకి కనబడుతుందండి. షీ డిడ్ నాట్ ఓపెన్ ద గేట్ బట్ షీ సెడ్ విత్ గ్లాడ్నెస్. ఆమె సంతోషంతో మనం చెప్తుంది ఏంటంటే వీ మస్ట్ ఓపెన్ దట్ షీ రికగ్నైజ్ పీటర్స్ వాయిస్. ఆమె పేతురు యొక్క స్వరాన్ని ఆమె వింటున్నట్లుగా మనకి కనబడుతుందండి. అందుకే అక్కడ చూసిన వాళ్ళందరూ ఏమంటున్నారంటే వర్స్ 16, పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి. అతడు ఊరకుండుడని వారికి చేసేగా చేసి ప్రభువు తన చెరసాలలో నుండి. అందుకే వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు పిచ్చిదానివి అని అంటున్నారు. పిచ్చిదాని అంటే అర్థం ఏంటి? పిచ్చిదాని అంటే ఆమెకేం తెలియదని అర్థం. అక్కడ పేతురు అక్కడ ఉంటే అక్కడ అసలు జైల్లో ఉన్నటువంటి పేతురు అసలు ఇక్కడికి ఎలా వస్తాడు? బట్ వాళ్ళు ఏం ప్రార్థన చేస్తున్నారు? పేతురు రావాలి ప్రభా, పేతురు రావాలి ప్రభా, పేతురు రావాలి ప్రభా అని ప్రార్థిస్తున్నారు. కానీ అక్కడ పేతురు వస్తే ఏమంటున్నారు? అక్కడ పిచ్చిదాని అసలు నువ్వు అనవసరంగా మాట్లాడుతున్న పేతురు ఎందుకు వస్తాడు అంటున్నాడు. ఆలోచన చూడండి, మన ఆలోచనలు ఎలా ఉంటాయో. మనం చెప్పడం మాత్రం ఇది చెప్తూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవా రావాలి, దేవా రావాలి, రావాలి రావాలి అంటాం. కానీ మనకి అది వచ్చినప్పుడు మనకు కనపడదు. కారణం ఏంటంటే మన యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడలేదు. యూ హ్యావ్ టు ప్రే, ప్రార్థన చేసుకోవాలి. ఏంటంటే గాడ్ షల్ ఓపెన్ యువర్ ఐస్. నీ యొక్క మనసును తెరవబడాలి. అప్పుడే మనము చూడగలుగుతాం. అంతవరకు మనము ఎవరేం చెప్పినా సరే మనకేమీ అర్థం కాదు, మనకేం కాదు. ఎందుకంటే మనకి ఆత్మీయ నేత్రాలు తెరవబడలేదు కాబట్టి. అందుకే అంటున్నాడు యు ఆర్ అవుట్ ఆఫ్ మైండ్, వీ హ్యావ్ టు ఆస్క్ గాడ్ టు ఓపెన్ అవర్ ఐస్. దేవుణ్ణి మనం ప్రార్థన చేయాలి. మనము ప్రేయర్ చేసినప్పుడు, ఒక సంగతి కోసం మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. దేవా మీరు ఈ కార్యం జరిగించాలి మా లైఫ్లో, మీ అద్భుత కార్యం మా జీవితంలో జరిగించాలి. ఈ ఆశ్చర్య కోసం మేము ప్రార్థిస్తున్నాం, దీన్ని తప్పకుండా మీరు జరిగిస్తారు. ఎలా జరిగిస్తారో నాకు తెలీదు, కానీ మీరు తప్పకుండా జరిగిస్తారని నమ్మకంతో, విశ్వాసంతో మనము ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యమైనది. కానీ అక్కడ ఏమంటున్నారంటే వాళ్ళు చూసినట్లయితే but they said you are beside yourself, you kept yourself insisting that you are so. They said it is of angel. వాళ్ళు ఏమంటారంటే అక్కడ దేవుని దూత అక్కడ వచ్చాడు, కానీ పేతురు వచ్చేదైతే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు బొండములతో కట్టారు కాబట్టి అతను బయటకు వచ్చేయడానికి అవకాశం లేదు అంటున్నారు. అంటే వాళ్ళ మైండ్ అంతా ఎలా ఉందంటే, ఆలోచన ఎలా ఉందంటే ఆయన ఎలా కట్టారు, ఏ విధంగా కట్టారు,
ఎంత గట్టిగా కట్టారు ఈ ఆలోచన ఉన్నాయి, కానీ పేతురు వస్తాడనే ప్రార్థన అయితే చేస్తున్నారు, కానీ ఆ నమ్మకంతో వాళ్ళు దేవుడి మీద విశ్వాసంతో ఉండట్లేదు. కాబట్టి మరొకసారి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, దేవా నా మనసు తెరవమని దేవుని సందులో ప్రార్థించాలి. ఎందుకంటే ఇన్ ద మార్నింగ్ ఒకరోజు మార్నింగ్ పొద్దున్న లేచిన తర్వాత గాడ్ స్పోక్ టు మీ త్రూ దిస్. దీని నుంచి ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడారు. అయితే ఆ వాక్యం మాట్లాడిన తర్వాత నేను చూశాను 12-14 దేవుడు మాట్లాడిన తర్వాత అప్పుడు దేవుని యొక్క ఆలోచన నాకు వచ్చింది. ఆమె నిజంగానే ఆమె అక్కడ ఏం చేసిందంటే, పేతురు వచ్చాడు, ఆమె డోర్ తీయలేదు, కానీ పేతురు ఉన్నాడని నమ్మకంతో విశ్వాసంతో నమ్మింది. అక్కడ పేతురు ఉన్నాడు తప్పకుండా ఆయన నమ్మింది, కాబట్టి ఆమె అక్కడ ఉన్నట్లుగా మనకి కనబడుతుంది. అండ్ సో వెన్ గాడ్ సెడ్ సంథింగ్, దేవుడు ఒక విషయం మాట్లాడినట్టయితే ఇట్ షల్ డెఫినెట్లీ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో అది తప్పకుండా జరుగుతుంది అనేటువంటి నమ్మకంతో విశ్వాసంతో మనం ఉంటుంది చాలా ప్రాముఖ్యమైనది. మనం చాలాసార్లు క్రిస్టియన్ లైఫ్లో మనం ప్రేయర్ చేస్తూ ఉంటాం, కానీ మన జీవితంలో నమ్మకం ఉండదండి. మనం ఏదో ప్రేయర్ జరుగుతూ ఉంటుంది, కానీ మన జీవితంలో నమ్మకం ఉండదు. అందుకనే మనం ఎలా ప్రార్థన చేయాలంటే, మన మనసు తెలిసి ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యమైనది. ఎలా అయితే మనం ప్రార్థన చేస్తామో దేవుడు తప్పకుండా ఆ కార్యాలు మన జీవితం జరిగించడానికి అవకాశం ఉందండి. సో సమ్టైమ్స్ వీ ట్రై టు స్పీక్ అబౌట్, దే కెనాట్ అండర్స్టాండ్. కొన్నిసార్లు ఇది ఆత్మీయమైంది ఎంత చెప్పినా సరే కొంతమంది అర్థం కానే కాదు. ఎంత చెప్పినా సరే ఎందుకు అర్థం కాదంటే వాళ్ళ బాహ్య నేత్రాలు చూస్తారు కాబట్టి ఇది ఆత్మీయందని చెప్తే కూడా వాళ్ళకి అర్థం కాదు. అందుకే చూసినట్లేదు ఇక్కడ సమ్టైమ్స్ వీ ట్రై టు స్పీక్ అబౌట్, కొన్నిసార్లు మనం మాట్లాడుతుంటాం, బట్ దే కెనాట్ అండర్స్టాండ్. ఇట్ ఇస్ బికాస్ ద న్యాచురల్ మైండ్ దట్ ఈస్ వర్కింగ్ ఇన్ దెమ్. వారిలో బాహ్యమైనటువంటి మనస్సు వాళ్ళలో పనిచేస్తుంది. కాబట్టి నువ్వు ఎంత చెప్పినా సరే, నువ్వు మొత్తుకొని చెప్పినా సరే వాళ్ళకి ఏమీ అర్థం కాదు. కారణం ఏంటంటే వాళ్ళ మనసు తెరవబడలేదు. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళ మనసు తెరవబడుతుందో అప్పుడు తప్పకుండా నువ్వు చెప్పే మాటలు తప్పకుండా దాన్ని తీసుకోవడానికి ఇష్టపడతారండి. అందుకే మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. దేవా, నా యొక్క మనసు తెరవండి. నేను ప్రార్థన చేసినప్పుడు నా మనసు తెరిచి నేను వీటిని కనుక్కోవడానికి, నేను వాటిని పొందుకోవడానికి నాకు సహాయం చేయమని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోవాలి. అయితే ఈ రకంగా ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, యెషయా గ్రంథం 56వ అధ్యాయం చూపించారు దేవుడు. ఒకసారి చూద్దామండి. యెషయా గ్రంథం 56వ అధ్యాయం. Verse 10 చదవండి. 10. వారి కాపరులు గ్రుడ్డివారు, వారందరూ తెలివిలేనివారు, వారందరూ మూగ కుక్కలు, మొరగలేరు, కలవరించుచు పండుకొనువారు నిద్రాసక్తులు. 11. కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి తృప్తి లేదు. ఈ కాపరులు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు. వారందరూ తమకిష్టమైన మార్గమున పోవు. అక్కడ ఏమంటారంటే, అక్కడ వారికి ఇష్టమైనటువంటి మార్గంలోకి వాళ్ళు వెళ్తారు, కానీ దేవుడు చెప్పే మార్గాన్ని వాళ్ళు ఎంత మాత్రం అనుసరించని చెప్తున్నారు. అంటే కాపర్ల గురించి చెప్తున్నారు. కాబట్టి కాపర్లు కూడా జాగ్రత్తగా ఉండాలి. అంతేగాని మరి ఎట్లంటే కుదరదు. అందుకే చెప్తుండే ఇక్కడ, వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు, ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకొందురు. ఇక్కడ చూసినట్లయితే వారు కాపర్లు గుడ్డివారు, అందరూ తెలియని వారు, వారు అందరూ మూగుకులు మొరగలేరు, కలవరించు పండుకొని నిద్రాశక్తులు అంటున్నారు. ఆ తర్వాత కుక్కలు తిండికి ఆతృతపడిన మనము దేవుని యొక్క రాజ్యంలో దేవుని కార్యం మనం చూసినప్పుడు దేవుడు ఏం చేయబోతున్నాడు, లైఫ్లో ఏం చేయబోతున్నాడు అనే విషయాన్ని తప్పకుండా మనము గుర్తించడం చాలా ప్రాముఖ్యమైంది. చూద్దాం అపోస్తలుల కార్యం చూద్దాం మరొకసారి. 12వ అధ్యాయం 15వ వచనం. అందుకు వారు, నీవు పిచ్చిదానవనిరి. అయితే తాను చెప్పినది నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు కొన్నిసార్లు వాళ్ళ మనసుతో, వాళ్ళ ఆలోచనతో, వాళ్ళ హృదయంతో వాళ్ళ మనసు ఏం చెప్తుందో అట్లా వెళ్తారు, కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో అనేది వాళ్ళ మనసులో ఎప్పుడు ఉండదండి. అందుకనే మన లైఫ్లో దేవుడు వాక్యం ఏం చెప్తుంది, వాక్య ప్రకారం ఎలా జీవించాలి అనేది వాళ్ళ మనసులో ఎప్పుడు కూడా మనం పెట్టుకోరన్నమాట. అందుకే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కూడా వీళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళ పేతురు కాదు, ఆయన ఎవరో వచ్చి ఉంటాడు, లేకపోతే ఆయన ఏంజల్ అయింటాడు, ఆయన దూత అయింటాడు, కానీ పేతురు వచ్చేటట్టు అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ ఆయన్ని బంధించారు కాబట్టి ఆయన రావడానికి అవకాశం లేదని వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ వెన్ దే ఆర్ ప్రేయింగ్, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, సంఘం అంతా ప్రార్థన చేస్తుంది. అయితే నాకు అనిపించింది ఏంటంటే, నిజంగా చాలామంది ప్రార్థన చేస్తుంటారు, కానీ కొన్నిసార్లు నమ్మరు.
అంటే వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు కానీ వాళ్ళు నమ్మరు. కాబట్టి మన జీవితంలో మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుని కార్యం తప్పకుండా జరుగుతుందని, దేవుని ఉద్దేశాలు తప్పకుండా జరుగుతాయని మన విశ్వాసంతో నమ్ముతుంది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే మన జీవితంలో మరి ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడుతుంది చాలా ప్రాముఖ్యమైనది. సో ప్రేయర్ షుడ్ బి ప్రిజర్వ్డ్. కొన్నిసార్లు మనము ప్రార్థన చేసినప్పుడు మనం విశ్వాసంతో నమ్మాలి, దేవుడు తప్పకుండా జరిగిస్తాడు, కార్యం జరిగిస్తాడని నమ్మకంతో ఉంటుంది చాలా ప్రాముఖ్యమైనది. మరి ప్రార్థన ఏంటంటే మనము దేవుడు మనకి ఇచ్చేదాన్ని గట్టిగా పట్టుకోవడానికి రెడీగా సిద్ధంగా ఉండాలి. మన ప్రార్థన ఎలా ఉండాలంటే దేవుడు మనం ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఇచ్చేటువంటి కార్యముని, గొప్ప కార్యం పొందుకోవడానికి గట్టిగా రెడీగా ఉండాలి. మనం అంటే సిద్ధపడి ఉండాలి. అలా అయితేనే మనము దేవుడు చేసిన కార్యాలు మన జీవితంలో మనము పొందుకోవడానికి అవకాశం ఉంది. చూద్దాం మత్తయి సువార్త చూద్దాం 17వ అధ్యాయము. మత్తయి సువార్త 17వ అధ్యాయము 24 నుంచి 27 వచనాలు. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశెకలు అను పన్ను వసూలు చేయవారు పేతురు నొద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశెకలు చెల్లింపడా అని అడగగా, చెల్లించుననెను. అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజుల సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగెను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా, యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే. అయినను మనం వారికి అభ్యంతరం కలగజేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల 1 షెకెలు దొరుకును. దానిని తీసుకుని నా కొరుకును నీ కొరుకును వారికిమ్మని అతనితో చెప్పాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారితో మాట్లాడుతున్నారు. ఏంటంటే పేతురుతో మాట్లాడుతున్న మరొకసారి ఏంటంటే ఆయన వర్స్ 27 ఒకసారి చదవమ్మా. అయినను మనము వారికి అభ్యంతరము కలగజేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి, ఆయన ఏమిటంటే సముద్రానికి వెళ్ళి అక్కడ గాలం వేస్తే మొదటి చేప వస్తుంది, అందులో నీకు షెకెల్ దొరుకుతుంది, దాంతో నీకు నాకు మరి పే చేయమని చెప్పి ఆయన చెప్తున్నాడు. అయితే ఒకసారి మనం ఆలోచిస్తే మనం ఒకసారి ఆత్మీయతను పక్కన పెట్టి మన యొక్క స్వాభావిక ఆలోచనతో ఆలోచిస్తే నిజంగా అక్కడికి వెళ్తే ఆ యొక్క చేపలో మరి మన మొదటి చేపలో అక్కడ వాక్యం దొరుకుతుందా, లేకపోతే మనకి డబ్బులు దొరుకుతాయా లేదని కొన్నిసార్లు మనకు అనుమానం కలుగుతుంది. కానీ ఒక్కసారి నువ్వు ఆత్మీయతలోకి వస్తే, నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడితే తప్పకుండా దేవుడు ప్రేతులు ఏదైతే ప్రభు ఏదైతే చెప్తున్నాడో ఆ మాటలు తప్పకుండా నీ జీవితంలో జరుగుతాయని నమ్ముతాం, విశ్వాసంతో నమ్ముతాం. సో he created the coin for the occasion and placed it there, that it was a proof of divine power. దేవుని యొక్క అద్భుతమైన శక్తి ఉందని అంటే మనం నమ్ముతున్నాం, విశ్వాసంతో నమ్ముతున్నాం. మన అందరం కలిసి దేవుని సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేస్తున్నాం. కారణం ఏంటంటే దేవుడు తప్పకుండా కార్యం జరిగిస్తాడు. నీ యొక్క ప్రార్థన కోసం, నీ జీవితంలో జరిగే కార్యముల కోసం, నువ్వు ఒక బిజినెస్ కోసం ప్రార్థన చేస్తుండొచ్చు, లేకపోతే నీ యొక్క జాబ్ కోసం ప్రార్థన చేస్తుండొచ్చు, లేకపోతే నీ పిల్లల కోసం ప్రార్థన చేస్తుండొచ్చు, లేకపోతే ఇంకేదైనా కార్యం నువ్వు చేస్తున్నట్లయితే నువ్వు తప్పకుండా దేవుడు తప్పకుండా జరిగిస్తాడు, ఈ కార్యం జరిగిస్తాడని నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థన చేస్తేనే అక్కడ దేవుని కార్యాన్ని మనం చూడగలుగుతామండి. అందుకే అంటున్నాడు హీ క్రియేటెడ్ ద కాయిన్ ఫర్ ద అకేషన్. ఆ యొక్క కార్యం కొరకు దేవుడు ఒక అకేషన్ని మరి మొదలుపెట్టినట్టుగా మనకు కనబడుతుంది. అక్కడ ఒక చేపను అక్కడ సృష్టించినట్టుగా మనకు కనబడుతుంది. ఆ చేపను పెట్టి అక్కడ దాని లోపల మరి కావాల్సిన ధనమును పెట్టినట్లుగా మనకి కనబడుతుందండి. అది ఎలా సాధ్యమవుతుంది అని ఆలోచిస్తే మీ ఆత్మీయ నేత్రాలతో చూస్తేనే అది అర్థమవుతుంది, కానీ ఇంకే నేత్రాలు చూసినా అది అర్థం కాదు నీకు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు ఆయన చెప్తున్న ప్రాముఖ్యమైన మాట, నెవర్దలెస్ లెస్ట్ వి అఫెండ్ దెమ్, go to the sea, cast a hook and take the fish that comes out up first. When you have opened its mouth, you will find a piece of money. Take that and give it to them for me and for you. అంటే నీ కొరకు నా కొరకు ఈ యొక్క వెల చెల్లించమని చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన నువ్వు వెళ్తే ఆ చేపలో ఉంటుంది, ఆ ధనం తీసుకొని నువ్వు వెళ్ళి చేయమంటున్నాడు. అంటే నువ్వు ఎలా జరుగుతుంది, ఇది ఎలా సాధ్యమవుతుంది ఒకసారి ఆలోచిస్తే, నీ యొక్క మనసుతో ఆలోచిస్తే మాత్రం అది ఎప్పటికీ అర్థం కాదు. నువ్వు ఎప్పుడు కూడా నువ్వు దాన్ని అర్థం చేసుకోలేవు. నువ్వు నిజంగా తెలుసుకోవాలంటే నువ్వు తప్పకుండా ఆత్మీయ నేత్రాలతో చూస్తేనే దాని యొక్క అర్థం నీకు మరి అర్థమవుతుందండి. సో కాబట్టి ఇక్కడ చెప్తున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే ఆయన వెళ్ళి చదువు ఒకసారి వర్స్ 27. అయినను మనము వారికి అభ్యంతరము కలగజేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల 1 షెకెలు దొరుకును.
దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పాను. ఆయన చెప్తున్నాడు అక్కడ నా కొరకు నీ కొరకు ఆ యొక్క వెల చెల్లించమంటున్నాడు. దానికంటే ముందుగా నీవు వెళ్ళి ఏం చేయాలంటే నువ్వు వెళ్ళి ఆ సముద్రంకి వెళ్ళాలి, నువ్వు అక్కడికి వెళ్ళాలి, అక్కడ నువ్వు చేపను పట్టుకోవాలి, దాంట్లో నువ్వు డబ్బు ఉంటుంది, ఆ డబ్బు నువ్వు తీసుకోవాలంటే నువ్వు తప్పకుండా నువ్వు సముద్రంకి వెళ్ళాలని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అంటే మనం తప్పకుండా ఆత్మీయనేత్రాలు చూస్తే తప్పకుండా దేవుడు ఏం చెప్తున్నాడో మనకు అర్థమవుతుంది. కొన్నిసార్లు మనకి కొంతమంది చెప్తున్నా సరే మనం ఎంత చెప్పినా సరే అర్థం కాదు. కానీ మనం ఆత్మీయత చెప్పినప్పుడు వాళ్ళకి నిజంగా అర్థం చేసుకుంటే వాళ్ళ ఆత్మీయతలు తెరవబడితే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, ఓహో దేవుడు ఇది చెప్తున్నాడా, దేవుడు ఇది చేయమంటున్నాడా, దేవుడు ఇలా ఉండమంటున్నాడా, దేవుడు ఇలా ముందుకు వెళ్ళమంటున్నాడా, దేవుడు ఇది చేయమంటున్నాడని చెప్పి మన జీవితంలో మనకు అర్థమవుతుందండి. అలా లేకపోతే నువ్వు ఎంత చెప్పినా సరే, ఏం ప్రార్థన చేసినా ఏం చేసినా సరే నీకేమీ జరగదు. కారణం ఏంటంటే నువ్వు ఎప్పుడు కూడా ఆత్మీయనేత్రాలతో మాత్రమే చూస్తున్నావు కాబట్టి, శరీర నేత్రాలతో చూస్తున్నావు కాబట్టి మనకి ఎప్పుడు కూడా అలా అర్థం కాదండి. అందుకే అంటున్నాడు మరి నీవు వెళ్ళి ఆ చేపను పట్టుకుంటే తప్పకుండా నీవు అందులో ధనం ఉంటుంది, ఆ ధనంతో నీకు నాకు కూడా పే చేయమని చెప్పి ఆయన చెప్తున్నాడు అన్నమాట. దానికంటే ముందుగా మనము దేవుని సన్నిధిలో కూర్చొని దేవా నా మనసు తెరవండి, నా ఆలోచన తెరవండి, నేను చూడడానికి సహాయం దయచేయండి మనం ప్రార్థన చేస్తే తప్పకుండా మనం చూడడానికి అవకాశం ఉందండి. దేవుని వాక్యం తెలియజేస్తుందండి. చూద్దాం యోహాను సువార్త 6వ అధ్యాయం 9 నుంచి 13 వచ్చినాను. ఇక్కడ ఉన్న ఒక చిన్న వాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చిక ఉండను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీయో నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పాను. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. ఆ మనుష్యులు యేసు చేసిన సూచక క్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. అయితే అక్కడ మనం చూసినట్లయితే అక్కడ ప్రాముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది శిష్యులు ఉన్నారు, ప్రభుత్వ పాటు ఉన్న శిష్యులు కొంతమంది ఉన్నారు. ఆ శిష్యులు ఏమంటున్నారంటే ఆయన 9వ వచనం చూసినట్లయితే దేర్ ఈస్ ఎ ల్యాడ్ హియర్ వాజ్ 5 barley loaves and 2 small fish బట్ వాట్ ఆర్ దే అమంగ్ సో మెనీ. వాళ్ళు ఏమంటున్నారంటే చదమ్మా. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, అక్కడ వారు చూసినట్లు వాళ్ళ యొక్క మనసు ఆలోచన ఏం చెప్తుందంటే ఇంత కొద్ది మందికి ఈ 5 చేపలు 2 రొట్టెలు ఏమవుతాయి, ఇది కాదు, ఇది సాధ్యం కాదు అంటున్నారు వాళ్ళు. అయితే నువ్వు మనసుతో ఆలోచిస్తే మాత్రం ఇది సాధ్యం కాదు అనిపిస్తుంది. నిజంగా కూడా సాధ్యం కాదు. ఎందుకంటే 5 రొట్టెలు 2 చేపలు అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఎప్పుడు మనసుతో ఆలోచిస్తే, మనకు మనసుతో ఆలోచిస్తే మాత్రము అది ఎప్పటికీ సాధ్యం కాదు. కానీ దేవునికి బైబిల్ ఏం చెప్తుందంటే మనుషులకి ఇది అసాధ్యమేమి కానీ దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి ఇది మనుషులకు అసాధ్యం కనబడుతుంది కానీ దేవునికి సమస్తము సాధ్యమే కనబడుతుంది. కాబట్టి మనం చూస్తే అంటున్నాను వాట్ ఆర్ దే అమాంగ్ సో మెనీ. ఇక్కడ చాలామంది ఉన్నాం మనము. ఇక్కడ ఇంతమందికి 5,000 మంది ఉన్నారు. వీరందరికీ 5 రొట్టెలు 2 చేపలు ఏమవుద్దండి, సాధ్యం కాదు, అనవసరంగా మాట్లాడుతుండే యేసుప్రభు అని వాళ్ళు అనుకుంటున్నారు. అయితే యేసుప్రభు ఏం చేశారంటే వాటిని తీసుకొని దేవుని కృతజ్ఞత చెల్లించారు. మొదటిగా దేవుని కృతజ్ఞత చెల్లించిన తర్వాత అప్పుడు అవి మల్టిప్లై అవ్వడం మనకు కనబడుతుంది అంత అక్కడ. సో మల్టిప్లికేషన్ ముందుగా ఏం చేశారంటే హీ గేవ్ థ్యాంక్స్ టు ద లార్డ్, దేవునికి కృతజ్ఞత చెల్లించాడు. ఆ తర్వాత ఆయన దగ్గర ఉన్న వాటిని ఆయన పంచడం మొదలుపెట్టారు. ఇలాంటి అద్భుతాలు చాలా విషయాలు మా లైఫ్లో చాలా చూసాం అట్లాంటివి. అయితే దేవుడు తప్పకుండా మన జీవితంలో అలాంటివి జరిగిస్తాడు. హల్లెలూయా. సో వాట్ ఆర్ దే అమాంగ్ సో మెనీ. ఎంతమంది ఉన్నాం కాబట్టి మరి సాధ్యం కాదు ప్రభా మీరు అంటున్నారు కానీ సాధ్యం కాదు అంటున్నారు. మాకు అక్కడ కూడా ఆమె చూసినప్పుడు ఆమె ఏం చెప్తుందంటే ఆమె పేతురు వచ్చాడు, ఆమె చూడలేదు కానీ పేతురు మళ్ళీ తలుపు కొడుతుంటే అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే మనిషే వచ్చినట్టు అక్కడికి ఏంజల్ కాదు అనుకొని వాళ్ళు అప్పుడు ద్వారం చేసినట్టుగా మనకి అక్కడ కనబడుతుంది. అందుకే మనం ఏం చేయాలంటే మనం ప్రార్థన చేసుకోవాలి. దేవా నా మనసు తెరవండి, నా ఆలోచన తెరవండి, నేను చూడడానికి సహాయం చేయమని మనం ప్రార్థన చేసుకోవాలి. అలా ప్రార్థన చేస్తేనే మనము తప్పకుండా తెలుసుకోండి. లేకపోతే మనం ఎంత ప్రార్థన చేసినా సరే ఏం జరగదు. ఎందుకంటే మనం నమ్మట్లేదు విశ్వాసంతో.
మనం విశ్వాసంతో నమ్మాలంటే మన ఆత్మీయ నేత్రాలు తెరవబడాలండి. మన ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. వీ హ్యావ్ టు ప్రే టు గాడ్. మనం ప్రార్థన చేసుకోవాలి దేవుని సందులో. దేవా మరొకసారి నా ఆత్మీయ నేత్రాలు తెరవమని మన దేవుని సందులో ప్రార్థన చేసుకుంటుంది. చాలా ప్రాముఖ్యమైనది. అలా ఆత్మీయ నేత్రాలు తెరిస్తేనే మనము దేవుడు మనకేం చేయబోతున్నాడో మనం తప్పకుండా విశ్వాసంతో నమ్మడానికి అవకాశం ఉందండి. సో వాట్ ఆర్ దే అమంగ్ సో మెనీ? దేవుడు ఏదైతే మనుషులు ఏదైతే చెప్తున్నారు, ఇంతకుముందు మనము దేవుని ఆరాధించేటప్పుడు పాస్టర్ గారు చెప్పారు ఆ మాట ఏంటంటే, మనుషులు ఏదో చెప్తారు, డాక్టర్స్ చెప్తారు, కానీ మనుషులు చెప్పే మాటలు కాదు, దేవుడు మనకేం చెప్తున్నాడు అది చాలా ప్రాముఖ్యమైనది. మనకి దేవుడు ఏం చెప్తున్నాడు అది చాలా ప్రాముఖ్యమైనది. మనం దేవుడిని గట్టిగా పట్టుకుంటే చాలండి, మనకు దేవుని గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. అందుకే మనం ఏం కావాలంటే మనము వీటిని మనసుని, స్వాభావిక మనసు, మనం ఈ లోకంలో చూస్తే అన్ని రకాల మాటలు వినబడతాయండి. మీరు కనుక ఒకసారి ఇప్పుడు ఈ టైంలో చూస్తే మనకి యూట్యూబ్ ఉంది కాబట్టి మీరు ఒక్కసారి ఓపెన్ చేస్తే మీకు సో మెనీ థింగ్స్ అన్నమాట కనబడుతుంటాయి. బట్ డోంట్ బిలీవ్ ఆల్ దోస్ థింగ్స్. వాటి నమ్మద్దు. మీరు ఏం చేయాలంటే మనం దేవుని యొక్క వాక్యాన్ని మాత్రమే నమ్మాలి. ఉదయకాల సమయంలో నేను నా వైఫ్ అనుకున్నాం ఏంటంటే, అంటే మేము చూడము కానీ చెప్తున్నాను మామూలుగా, మేము అనుకున్న మాట ఏంటంటే మనం ఎప్పుడైనా సరే దేవుని వాక్యాన్ని మాత్రమే చూడాలి మనం. ఎందుకంటే దేవుని వాక్యం చూస్తేనే మనకి విశ్వాసం కలుగుతుంది, అప్పుడే నమ్మకంతో కలుగుతుంది. ఎందుకంటే మనం ఇవన్నీ మనం ఒకవేళ అనుకుంటే ఇవన్నీ కూడా మన మనసును పాడు చేస్తాయి. కాబట్టి ఇవన్నీ కాదు మనం చూడాల్సిందే, మన దేవుని వాక్యం మాత్రమే మనం చూడాలి అని మరొకసారి ఉదయకాల సమయం అనుకున్నాం. అయితే వీళ్ళు అనుకున్నారు వాట్ ఆర్ దే సో అమాంగ్ సో మెనీ అంటే ఇక్కడ ఉన్నంత అందరికి కూడా మరి ఎలా సాధ్యమవుతుందని వీళ్ళు అంటున్నారు వాళ్ళు. కానీ అక్కడ ఆయన ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువు ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవా మరి వీటిని ఈ 5,000 మందికి రావడానికి మీరు సహాయం దయచేయమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు మరి వారికి మరి అందరికీ 5,000 మందికి పంచగా మరి ఆ 12 గంపలు తీసినట్లుగా మనకి కనబడుతుంది. అంటే దేవుడు మనకి ఇవ్వడం మాత్రమే కాదు కానీ మనకి ఇంకా ఆ ఆశీర్వాదములు మనకి ఇచ్చినట్లుగా మనకి మన జీవితంలో కనబడుతుందండి. అందుకని ఇక్కడ మనం ఆత్మీయ నేత్రాలు చూడటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే మన జీవితంలో డాక్టర్స్ ఏం చెప్తున్నారు, మనకి వాళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళు ఏం చెప్తున్నారు, మనుషులు ఏం చెప్తున్నారు, మనం ఈ లోకంలోకి వెళ్తే మనకు అన్ని మనుషుల మాటలు వినబడుతూ ఉంటాయి. కాబట్టి వీటి కోసం కాదండి, మనము దేవుని మాట గట్టిగా పట్టుకోవాలి. దేవుని మాట గట్టిగా పట్టుకుంటే దేవుడు తప్పకుండా కార్యం జరిగిస్తాడండి. హల్లెలూయా. అందుకే అంటున్నాడు ఇక్కడ, పేతురు వచ్చి వాడు డోర్ అడుగుతున్నాడు కానీ ఆయన వాడు కొడుతున్నాడు కానీ వాడు తీయట్లేదు. వాళ్ళంతా ఏమనుకున్నారంటే ఆయన ఏంజల్ అయి ఉంటాడు అనుకుంటున్నారు. కానీ అక్కడ పేతురే వచ్చి అక్కడ డోర్ కొడుతున్నప్పుడు వాళ్ళు ద్వారం తీసినప్పుడు అప్పుడే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే పేతురు వచ్చాడని వాళ్ళకి అర్థమైంది. అందుకే అప్పటి వరకు కూడా వాళ్ళు నమ్మలేకపోతున్నారు, విశ్వాసం నమ్మలేకపోతున్నారు. ఈ టైం ఎంతో సమయం గడుస్తుంది కాబట్టి ఈ సమయంలో వాళ్ళు నమ్మలేకపోతున్నారు. ఈలోపు ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో మరి వాళ్ళ జీవితంలో ఎన్నో మరి ఏమంటుందని వాళ్ళ లైఫ్లో ఎన్నో చెడ్డ కార్యాలు జరుగుతూ ఉంటాయి. అవన్నీ జరగకుండా ఉండాలంటే తప్పకుండా మనము దేవుని మాటని ప్రత్యేకంగా నమ్మటానికి చాలా ప్రాముఖ్యమైన దేవుని వాక్యం తెలియజేస్తుందండి. అందుకే ఆయన చదవం ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయం. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను. అందుకు వారు, నీవు పిచ్చిదానవనిరి. అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు, అతని దూత అనిరి. తర్వాత పేతురు యోహాను సువార్త. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని వద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చికే ఉండను గనక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండి. ఒకవేళ మనం గనక మన యొక్క నేత్రాలు ఆత్మీయ నేత్రాలతో తెరవబడినట్లయితే అప్పుడు తప్పకుండా మనము దేవుడు మనకి ఏం చేస్తున్నాడో మనం చూడగలుగుతాం. ఇఫ్ అవర్ ఐస్ ఆర్ స్పిరిట్ ఫిల్డ్ వీ విల్ అండర్స్టాండ్ వాట్ గాడ్ ఈజ్ సేయింగ్ టు అస్. దేవుడు మనకి ఏం చెప్తున్నాడో మనం అర్థం చేసుకుంటామండి. సో దేవుడు మనకి ఏం చెప్తున్నాడో మనకు అర్థం చేసుకుంటే తప్పకుండా దేవుని మాట మీద ఆధారపడతాం. దేవుని మాట మీద ఆధారపడితే దేవుని మీద ఆనుకుంటాం. దేవుని మీద ఆనుకొని దేవుడు చేసే కార్యాలు మన జీవితంలో పొందుకోవడానికి అవకాశం ఉందండి. అందుకని వీ హ్యావ్ టు ఆస్క్ గాడ్, దేవుని ప్రార్థన చేయాలి. దేవా నా మనసుని మీరు ఆత్మీయ నేత్రాలతో నింపమని దేవుని సుందరమని ప్రార్థన చేసుకోవాలి. సో ఇఫ్ అవర్ ఐస్ ఆర్ స్పిరిట్ ఫిల్డ్ వీ కెన్ అండర్స్టాండ్ వాట్ గాడ్ ఈజ్ సేయింగ్ టు అస్. దేవుడు మనకి ఏం చెప్తున్నాడో మనకు అర్థం అవుతుందండి, లేకపోతే మనకి అర్థం కాదు.
ఎందుకంటే వీ హియర్ సో మెనీ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఎంతోమంది చూస్తాం. ఇది ఒకటే కాదండి, బయట కూడా మనము అనేక మనుషులు ఒక్కొక్క ఆలోచన చెప్తే ఒక విషయం గురించి వాళ్ళు 100 రకాలు చెప్తూ ఉంటారు. వీళ్ళు ఒక మాట చెప్తే దానికి 100 రకాలు చెప్తూ ఉంటారు. మనుషుల యొక్క ఆలోచన అలా ఉంటాయండి. కానీ దేవుని యొక్క మాట ఒకే రకంగా ఉంటుందండి. దేవుని మాట నేను జరిగిస్తానంటే ఉంటుందండి. సో దేవుని మాట ఏమి 100 మాటలు ఉండవు, కానీ దేవుని మాట ఒకటే ఉంటుందండి. ఆ ఒక్క మాటను గట్టిగా పట్టుకుంటే తప్పకుండా మన లైఫ్లో దేవుని కార్యాలు, గొప్ప కార్యాలు మన జీవితంలో చూడడానికి అవకాశం ఉందండి. సో ఇఫ్ అవర్ ఐస్ ఆర్ స్పిరిట్ ఫిల్డ్ వీ కెన్ అండర్స్టాండ్ వాట్ గాడ్ ఈజ్ సేయింగ్ టు అస్. దేవుడు మనకేం చెప్తున్నాడో మనకు అర్థమవుతుందండి. లేకపోతే మనకు అర్థం కాదు. వాళ్ళు కూడా సంఘం అంతా ప్రార్థన చేస్తున్నారు, తప్పేమి కాదు. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళంతా కూడా దేవుని మీద ఆనుకున్నారు, వాళ్ళు ఏం చేయట్లేదు. కానీ వాళ్ళ ఆత్మీయ నేత్రాలు తెరవబడలేదు కాబట్టి వాళ్ళు పేతురు వచ్చాడు విషయాన్ని వాళ్ళు గుర్తుపట్టలేకపోతున్నారు. పేతురు వచ్చాడు విషయాన్ని ఆయన యొక్క ఏంజల్ అని వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి అలా కాకుండా మనము ఆయన పేతురుని కనుక్కోవాలంటే తప్పకుండా మన ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. మనం చూస్తే పేతురు అక్కడ వచ్చాడు, దేవుడు విడిపించాడు, ఆయనకి విడుదలనిచ్చాడని మనం నమ్మడానికి అవకాశం ఉందండి. దేవుని వాక్యం తెలియజేస్తుంది మనకి. సో వీ హ్యావ్ టు ప్రే టు గాడ్ హౌ గాడ్ ఈజ్ ఓపెన్ టు అస్. మన మనసుని ఎలా తెరవాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే అది మంచిదని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. సో వీ హ్యావ్ టు గ్రో, మనం డెవలప్ చేసుకోవాలి, మన దీనిలో ఎదగాలి. మన ప్రార్థనలు ఎదుగుతున్నప్పుడు ప్రతిరోజు దేవుని సన్నిధిలో దేవా నా మనోనేత్రం వెలిగించండి, నేను అర్థం చేసుకోవడానికి నాకు సహాయం దయచేయండి అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యమైందండి. అలా అయితేనే మనము దేవుని మీద వాక్యంని నమ్మడానికి అవకాశం ఉంది. ఒకసారి చూద్దాం అపోస్తలుల కార్యములు. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపాను. అందుకు వారు, నీవు పిచ్చిదానవనిరి. అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు, చెప్పినదే నిశ్చయంగా నిరభ్యంతరంగా ఆమె నమ్మింది. అంటే ఆమె ఆత్మీయనేత్రాలతో చూసింది కాబట్టి అక్కడ పేతురున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనకు కనబడుతుంది. మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవా, నాకు ఆ యొక్క రోదాకు వచ్చినటువంటి అటువంటి మనస్సు నాకు దయచేయండి, అటువంటి ఆత్మీయనేత్రాలు నాకు దయచేయమని దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యమైంది. తర్వాత ఆమె చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి. పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి. అప్పుడు పేతురు ఇంకా తలుపు తట్టుచున్నందున అప్పుడు వాళ్ళు విభ్రాంతి నొందిరి. వాళ్ళందరూ కూడా వాళ్ళకి అప్పుడు ఆశ్చర్యం కలిగింది. ఓహో, దేవుడు కార్యం జరిగించాడా అనే విషయాలు నమ్మారు. అప్పటి వరకు టైం ఎంత ఉంటుంది, కొంతమంది లైఫ్లో కొన్ని మంత్స్ పట్టొచ్చు, కొన్ని ఇయర్స్ పట్టొచ్చు, కొంత సమయము పట్టొచ్చు. అలాంటి సమయంలో మనము చెడు కార్యాలు చూసే అవకాశం ఉంది. కాబట్టి మనం దేవుని మీద నమ్మకంతో విశ్వాసంతో ఉంటే తప్పకుండా మనము దేవుని కార్యాలు మనం చూడడానికి అవకాశం ఉందండి. వారు కూడా అందరూ ప్రార్థిస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా నమ్మినట్లయితే ఓహో, పేతురు వచ్చాడా అని చెప్పి వాళ్ళు వచ్చి డోర్ తీసుంటే బాగుండేది. కానీ అలా చేయకుండా కొంతమంది ఏమన్నారంటే, అది పేతురు కాదు, ఎవరో దేవదూత అంటాడు కాబట్టి మరి ఇంకెవరు రారని చెప్పి అనుకుంటున్నారు. అలాంటి కాకుండా దేవుడి మీద ఆధారపడినట్లయితే, వాళ్ళ ఆత్మీయ నేత్రాలు తెరవబడితే వాళ్ళు తప్పకుండా పేతురు వచ్చాడని వాళ్ళు కూడా విశ్వాసంతో అందరూ కలిస్తే బాగుంటుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే దేవుడు సేవకులు ఎందుకు పెట్టారంటే ఈ యొక్క మనసుని మరి దేవుని యొక్క వాక్యంతో మరి జతపరచబడి ముందుకెళ్ళడానికి దేవుని యొక్క మరి సేవకుల్ని పెట్టారండి. అందుకనే మన జీవితంలో మనం ప్రార్థన చేసుకోవాలి. దేవా, నాకు నా యొక్క మనోనేత్రం వెలిగించండి, నా ఆత్మీయ నేత్రాలు వెలిగించండి, నేను చూడడానికి సహాయం దయచేయండి. ఇంకా మనకి కొన్ని కనపడమనకు కానీ మనము దేవుని సన్నిధిలో మనం చూడడానికి మనం ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తే తప్పకుండా మనము దేవుని గొప్ప కార్యం మన జీవితంలో చూడడానికి అవకాశం ఉందండి. అందుకే మరొకసారి నాతో దేవుడు మాట్లాడిన తర్వాత అనిపించింది, ఈ వాక్యం చూసిన తర్వాత నిజమే ఈ వాక్యాన్ని పంచుకుంటే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే మరి చాలామంది మరి ప్రార్థిస్తుంటారు కానీ వాళ్ళు నిజంగా నమ్మరు. వాళ్ళు చాలామంది ప్రేయర్ చేస్తుంటారు కానీ వాళ్ళు నమ్మరు, విశ్వాసంతో నమ్మరు. కాబట్టి మన జీవితంలో మనం ప్రార్థన చేసినోడు తప్పకుండా ఇది జరుగుతుందని నమ్మకంతో విశ్వాసంతో ముందుకెళ్ళడానికి చాలా ప్రాముఖ్యమైందండి. ప్రార్థన చేసుకుందాం, అందరూ లేచి నిలబడదాం. Thank you, Jesus. Thank you, Lord.
మహోన్నతుడా మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మరొకసారి మా ఆత్మీయ నేత్రాలను ప్రభు మీరు తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మరొకసారి ప్రభా మా ఆత్మనేత్రములు తెరవబడిగా కానీ మేము ప్రార్థిస్తున్నాం కానీ నమ్మట్లేదు ప్రభా. మేము ప్రేయర్ చేస్తున్నాం కానీ మేము విశ్వాసంతో నమ్మట్లేదు ప్రభా. మా మధ్యలో అద్భుత కార్యంలో ఆశ్చర్యకార్యం జరగాలంటే మేము తప్పకుండా ఆత్మనేత్రాలు తెరవబడాలి. అప్పుడు మాత్రమే మేము నమ్ముతాం ప్రభా. మంచిదే, అందరూ ప్రార్థిస్తున్నారు మంచిదే, కానీ మరి వాళ్ళు నమ్మకపోతే, విశ్వాసంతో నమ్మకపోతే, వాళ్ళ ఆత్మీయతలు తెరవబడకపోతే, ఓపెన్ చేయకపోతే వాళ్ళు చూడలేరు. ఆ రోజు పేతురుతో అంటున్నాడు, నీవు అక్కడికి వెళ్ళి ఆ చేపను పట్టుకుంటే అందులో డబ్బులు ఉంటాయి, అవి నా కొరకు నీ కొరకు పంచమని పేతురు చెప్తున్నట్లుగా, యేసుప్రభు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన విశ్వాసంతో వెళ్ళినట్లుగా మనకు కనబడుతుంది. ఆయన అడగలేదు, అదేంటి ప్రభు మనకు డబ్బులు కావాలంటే బ్యాంక్ వెళ్ళమనకుండా ఇంకెక్కడికి వెళ్ళమంటాం ఏంటని అడిగి ఉండొచ్చు. కానీ ఆయన చెప్పిన మాటలు ఆయన పేతురు విశ్వాసంతో తీసుకున్నాడు కాబట్టి ఆయన వెళ్ళి ఆ చేపను పట్టుకొని అందులో డబ్బులు తీసుకొని ఆయన కొరకు, యేసుప్రభు కొరకు చెల్లించినట్లుగా మనం కనబడుతుంది. అంటే అక్కడ ఆయన ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. అలా తెరవబడకపోతే ఎప్పటికీ నమ్మలేం. మనం ప్రార్థిస్తుంటాం కానీ విశ్వాసంతో నమ్మలేం. విశ్వాసం లేదు అక్కడ. అందుకే మనం ప్రార్థన చేసుకోవాలి. మనం చేసిన ప్రతిసారి కూడా మనం విశ్వాసంతో, మనం ఆత్మీయ నేత్రాలతో దేవుడు తప్పకుండా జరిగిస్తాడు. ఆ రోజు మనం చూస్తే చాలాసార్లు దేవుడు మనతో మాట్లాడారు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వాళ్ళ గురించి ఆలోచిస్తే వాళ్ళు అన్నారు, ఇది దేవుడు చేయగలడని నమ్ముతున్నాం విశ్వాసంతో. ఒకవేళ చేయకపోయినా సరే ఆయనే నా దేవుడని వాళ్ళు ఒప్పుకున్నట్లుగా అటువంటి విశ్వాసంతో మనం వెళ్ళాలి. మనము దేవుని సందులో అటువంటి నమ్మకంతో మనం ఉంటే తప్పకుండా దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతాయని చెప్పి మరొకసారి నమ్ముదాం విశ్వాసంతో అందరం కూడా. మన చేతుల్ని మన బ్రెయిన్ మీద పెట్టుకొని మనం ప్రార్థన చేసుకుందాం. దేవా, నాకు ఆత్మీయ నేత్రాలు తెరవండి, మాకు తెరవండి అని ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో, దేవా, మరొకసారి నా ఆత్మీయ నేత్రాలు తెరవబడుగాక. హెల్ప్ మీ టు సీ ద స్పిరిచువల్ థింగ్స్. లార్డ్, ప్లీజ్ టచ్ మై బ్రెయిన్. నా యొక్క మనసును మీరు తాకండి ప్రభా. ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మీరు నమ్మితే, విశ్వాసంతో నమ్మితే మీరు ప్రార్థన చేసుకోవచ్చు. దేవా, మరొకసారి సమయంలో మేము ప్రార్థిస్తున్నాం. మా బ్రెయిన్ మీరు తాకండి ప్రభా, ఆత్మీయ నేత్రాలతో ప్రభా. తండ్రి, నా మనసులో వేరే ఆలోచన లేకుండా తండ్రి మీ చేసే కార్యములు మేము చూడడానికి మాకు సహాయం దయచేయండి ప్రభా అని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవా, మరొకసారి ఆ రోజు ప్రభా వాళ్ళందరూ సంఘమంతా ప్రార్థిస్తున్నారు, మంచిదే ప్రభా, అందరూ ప్రార్థిస్తున్నారు. కానీ ఆ యొక్క ప్రభా మరి ఆ రోత అనేటువంటి అమ్మాయి వెళ్ళి ఆమె డోర్ తెచ్చినప్పుడు ఆమె ద్వారం తీయలేదు. కానీ ఆమె నమ్మింది, విశ్వాసంతో నమ్మింది, నమ్మకంతో ఉంది. తప్పకుండా పేతురు వచ్చాడు. ఎందుకంటే ఆమె నమ్ముతుంది. దేవా, మేము ప్రార్థిస్తున్నాం, తప్పకుండా పేతురు వచ్చాడు అని నమ్ముతున్నాం విశ్వాసంతో. అటువంటి విశ్వాసం, అటువంటి నమ్మకం మన జీవితంలో దేవుడు ఇవ్వాలని, అటువంటి విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలని
మరొకసారి మనము ప్రార్థన చేసుకుందాం దేవుని సన్నిధిలో. దేవా, నేను మరొకసారి నేను చూసినప్పుడు ఆ నమ్మకంతో మేము ప్రార్థన చేయడానికి నాకు సహాయం దయచేయండి ప్రభా. నా మనసు తెరవండి ప్రభా. నా మనసుని ప్రభా ఆత్మీయ ఆలోచనలతో మీరు నింపమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నేను చూసినప్పుడు ప్రభా ఆత్మీయ నేత్రంలో ప్రభా నేను ప్రభా నమ్మడానికి నాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మనుషులు చెప్పే మాటలు కాదు, డాక్టర్స్ చెప్పే మాటలు కాదు, మరి ఏ మనుషులు ఎవరు కానీ ఎందులో కూడా వచ్చిన మాటలు కాదు. ఈ మనుషుల మాటల్ని ప్రత్యేకంగా మనము నమ్మొద్దు, వాటిని మనము నమ్ముదాం. దేవుని మాటను నమ్ముదాం. దేవుడు తప్పకుండా మన జీవితంలో కార్యం జరిగిస్తాడని నమ్ముదాం. విశ్వాసంతో దేవుడు తప్పకుండా కార్యం జరిగిస్తాడని, తప్పకుండా నన్ను నింపుతాడని, నన్ను పైకి లేవనెత్తాడని, నన్ను మరి తన మాటలతో నింపుతాడని మరొకసారి నమ్ముదాం విశ్వాసంతో. దేవా, మరొకసారి మా సంఘంలో ప్రభా ఈ కార్యం జరుగును గాక ప్రభా. ప్రతి ఒక్కరు ప్రభా ఆత్మీయ నేత్రాలతో నింపబడుదురు గాక అని ప్రార్థిస్తూ తండ్రి మీ నామానికి మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. ప్లీజ్ లార్డ్ జీసస్. షబల కురుమల సందరి కబల కురుమల సందరి కబల కురుమల శరకరమల. ఈరోజు చెప్పిన మాట దేవుడు బయలుపరిచిన మాట కాబట్టి మరొకసారి నమ్ముదాం. ఎందుకంటే దేవుడు బహుశా మన సంఘంలో మరి కొద్దిమంది నమ్ముతుండొచ్చు, కానీ కొద్దిమంది నమ్మలేకపోతుండొచ్చు. కాబట్టి మరొకసారి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దేవా, మరొకసారి మా ఆత్మీయ నేత్రాలు మీరు తెరవమని ప్రార్థిస్తున్నాను. మీ కార్యం మా జీవితంలో జరుగును గాక. మీ ఉద్దేశాలు మా జీవితంలో నెరవేర్పు జరుగును గాక. మీ కార్యం ఎంత గొప్పవి ప్రభా, ఎంత ఆశ్చర్యకరమైన ప్రభా. పేతురుని అనేకమైన వాటితో బంధించారు, కానీ దేవుని దూత అక్కడికి వెళ్ళి విడిపించారు. ఎందుకు అలా విడిపించారు తెలుసా? వారందరూ కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారు కాబట్టి. అయినా సరే వాళ్ళు నమ్మలేకపోతున్నారు. పేతురు వచ్చాడు విషయం నమ్మలేకపోతున్నారు. కాబట్టి నమ్ముదాం, విశ్వాసంతో నమ్ముదాం. తప్పకుండా దేని కొరకు మనం ప్రార్థన చేస్తున్నామో ఆ కార్యం తప్పకుండా మన జీవితంలో జరుగుతాయని నమ్ముదాం విశ్వాసంతో. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ. ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయకాలం తండ్రి. నాయనా, మీరు మాట్లాడిన మాటను బట్టి మరొకసారి నాన్న ఫోకస్ని అంతటిని ఆ మాట మీద కేంద్రీకరించాలని ఆశపడుతున్నాం తండ్రి. నిజమే, చాలాసార్లు మేము మొరపెడుతున్నాం, ప్రార్థిస్తున్నాం, కానీ అది మాకు దొరుకుతుందని నాయన నమ్మలేని స్థితిలో మేము ఉన్నాం. ప్రభా, క్షమించమని ప్రార్థిస్తున్నాను. ఉదయకాలం మీరు మాట్లాడినట్లుగా తండ్రి మేము ప్రార్థించే అంశాలు మేము పొందుకుంటున్నామని ఆ విశ్వాసంతో మేము ప్రార్థించదుము గాక, మీ నుండి మేము పొందుకుందాము గాక అని ప్రార్థిస్తున్నాను. ప్రభా నాయనా, మీ మాటను నమ్మినప్పుడు ఆ మాటలో ప్రభా శక్తి ఉన్నది నాయనా, సృష్టించగల శక్తి ఉన్నది నాయనా, జీవింప చేయగల శక్తి ఉన్నది. మా కార్యాలన్నింటినీ కూడా ప్రభా జరిగించగల శక్తి మీ మాటకు ఉన్నది. కాబట్టి ఉదయకాలం అటువంటి మీ మాట మీద మేము విశ్వాసం ఉంచుతూ ఆధారం చేసుకుంటూ బ్రతకడానికి సహాయం చేయమని మరొకసారి నాయనా మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ ఉదయకాలం నాయనా విన్న ప్రతి ఒక్కరి హృదయంలో కూడా ఈ మాట భద్రపరచబడుగా కానీ ప్రార్థిస్తూ మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.